దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉంచి మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకి ఈవులను ఇచ్చేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన జీవితానికి కావలసినటువంటి సమృద్ధిని అనుగ్రహించేవాడని దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరించబడతా వచ్చిందనమాట. ఎందుకంటే దేవుని వాక్యం ముందు మనం చూస్తూ ఉన్నట్లయితే యాకోబు మాట్లాడినట్టుగా ప్రతి ఈవి కూడా అది పరసంబంధమైంది కానీ భూ సంబంధమైంది కానీ దేవుని ద్వారా మనం పొందుతున్నాము అని ఇక్కడ ఆయన సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు కదా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నుంచే మన జీవితాలకి కావలసినటువంటి ఆ సమృద్ధి అనేది, ఆశీర్వాదాలు అనేవి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకొరకే ఆయన ఇచ్చే దేవుడు అని పేరు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ద గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గివర్. ఆయన అనుగ్రహించేవాడు, సమృద్ధిని ఇచ్చేవాడు, అక్కర్లను ఇచ్చేవాడు, అవసరాలను తీర్చే దేవుడని దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా మన జీవితాలకి కావలసినటువంటి అనేకమైనటువంటి వాటిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఏ కొరత అనేది లేకుండా మన జీవితాల్లో సమృద్ధి కలిగించాడు. కొరతలు, ఇబ్బందులు కలిగి ఉంటాయి. మానవ జీవితం అనేది కొరత అనేది, ఇబ్బంది అనేది లేకుండా ఉండదు. కానీ దేవుడు వాటిలో కూడా మనకి సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. అందుకని ఇక్కడ మరి ప్రభువు చెప్పినట్టుగా యాకోబు ద్వారా మరి శ్రేష్టమైన ప్రతి ఈవి కానీ అది పరసంబంధమైనటువంటి ప్రతి ఒక్క వరము కూడా దేవుని వల్ల మనకి ఇవ్వబడతా వచ్చింది. ఈవులు అంటే ఏంటి? ఇవ్వబడేవి. ఈ లోక సంబంధమైనవి, అలాగే ఈ లోక సంభవం మాత్రమే కాదు, కానీ అది పరసంబంధమైనవి అయినా సరే వాటిని దేవుడు మనకి ఇచ్చేవాడు అంటున్నాడు. వాటిని మనం పొంది వాటి ద్వారా మన జీవితాల్లో దేవునికి సాక్షులుగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు కదా, మనము దేవుని దగ్గర నుంచి పొందుతున్నాము కనుక ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించి మహింపరుస్తూ మనం అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి మనము పొందాలి. కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనాల్లో కూడా భక్తులు వారి జీవితాల్లో వారు దేవుని నుంచి పొందారు, అనేకమైన ఆశీర్వాదాలు పొందారు, అనేకమైన దీవెనలు పొందారు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి దేవుడు చూపించి ఒక మాట చెప్తున్నాడు. ఆదికాండంలో 15వ అధ్యాయం నందు 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగూ అగునని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చే దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఆయన ఎలాగిచ్చేవాడయ్యా అంటే మనం అనుకోవచ్చు మన దగ్గర ఏమీ లేదు, కానీ ఆయన ఇవ్వటానికి మనకి ఇష్టపడినప్పుడు, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటున్నాడు అనమాట. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక సంతానము లేని సమయాల్లో దేవునికి ఆయన మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడయ్యా అంటే ఆలస్యంగా ఇచ్చాడు. కానీ అబ్రహాం యొక్క జీవితంలో దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసము, నమ్మకము అనేది తగ్గిపోకుండా ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. అందువల్ల దేవుని వాగ్దానం అనేది ఆయన పొందగలిగినట్లుగా దేవుని వాక్యం ఇక్కడ చెప్తా వచ్చింది. దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా ఇంకెంతకాలం అయ్యా, అదిగో నా దాసుడైన ఎలియాజరు నాకు వారసుడైపోయినట్లుగా ఉన్నాడు ప్రభువా అని చెప్పి అడుగుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామునట బయటకు తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి ఆకాశం వైపు చూపించి, అదిగో నీకు చేత అయితే ఆ నక్షత్రాలను లెక్కబెట్టు అని చెప్పాడు. ఆ నక్షత్రాలను లెక్కబెట్టని చెప్పాడు. ఎందుకంటే ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే
అంత విస్తారమైనటువంటి జనాంగంగా నీ సంతానాన్ని చేస్తానని చెప్పాడు. అంత విస్తారమైన జనాంగంగా చేస్తానన్నాడు. ఇక్కడ అబ్రహాం బయటకు వచ్చినాక దాన్ని చూసి, ఆకాశాన్ని చూసిన తర్వాత బహుశా లెక్కబెట్టడం ప్రారంభించి ఉండొచ్చేమో, కానీ తర్వాత ఆయన లెక్కబెట్టలేక ప్రభా నా వల్ల అవదయ్యా అని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ నక్షత్రములు ఆకాశపు నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అలాగే ఇసుకరేణు చూపించి ఇసుకరేణులంత విస్తారముగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. దేవుడు ఇచ్చే దేవుడు. అయితే ఆయన ఇవ్వటానికి మనకు శక్తి ఉంది, కానీ దాన్ని పొందుకోవడానికి కావలసిన విశ్వాసము, దాన్ని పొందటానికి కావలసినటువంటి అర్హత మన జీవితాల్లో మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిస్తూ వచ్చాడు. అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసము పొందగలిగేటువంటి అర్హత రెండింటిని కూడా అబ్రహాం కలిగిన వాడై దేవుని యొక్క ఆశీర్వాదాలు తన జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడు వాటిని పొంది ఆ అభివృద్ధిని చూడగలిగేటువంటి వాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చిందన్నమాట. అందుకే మనము కూడా దేవుని యందు విశ్వాసం అనేది కోల్పోకూడదు. దేవుని యందు మన నమ్మకాన్ని సన్నగిల్లకుండా ఆ దేవునితోనే మనం నడిచే వారంగా మనం ఉండాలి. ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కదా అని దేవుడు ఇవ్వలేనటువంటి వాడు కాడు అని చెప్తున్నాడు బైబిల్లో. ఆయన ఆలస్యం చేయించున్నాడు, రక్షించే నేరకుండేటువంటి వాడు కాడట. ఆయన రక్షించడానికి శక్తి లేక ఆలస్యం చేయట్లేదు. అయితే దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనం. కనుకనే మనము దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఆ నమ్మకాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యోగ్యతను మనం పోగొట్టుకోకుండా ప్రభువు యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకి ఆయన అనుగ్రహించేవాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా మనం గమనిస్తూ ఉంటే మనము అడిగితే అడిగిందల్లా ఇచ్చేవాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నా పేరట ఏమడుగుతారో దాన్ని నేను మీకు ఇస్తానని సువార్తల్లో ప్రభువు చెప్పాడు. సువార్తల్లో చెప్పిన మాట పాత నిబంధనలో కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఓ దినాన మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీ ప్రభు యొక్క పాదాల దగ్గర అడుగుతా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాను అనుకుంది కదా, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ యెహోవా సన్నిధిలోనికి వచ్చి, నేను నీ సేవకురాలు ప్రభువా, నువ్వు నాకు కలిగిన శ్రమంతటిని కూడా చూచి నీ సేవకురాలను నన్ను మరవకుండా నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పి 11వ వచనంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. నన్ను మరవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నీవు ఇచ్చే దేవుడివి, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడివి. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్పారు, అడగండి మీకు ఇవ్వబడని చెప్తున్నాడు. మనం అడిగితే దేవుడు ఇస్తాడు. అలాగే ఇక్కడ హన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆమె సైన్యములకు అధిపతి అయిన యెహోవా దగ్గర తన శ్రమను చూడమని అడుగుతూ ఉంది, తన దుఃఖాన్ని చూడమని అడుగుతూ ఉంది, తనకు కలిగినటువంటి అవమానాన్ని చూడమని అడుగుతూ ఉంది, తన జీవితంలో తనను జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క సన్నిధిలో తనకు ఏమి కావాలో దాని కొరకు మొర్రపెట్టింది కదా. దేవునికి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె యొక్క జీవితంలో దేవుడు ఆమె అక్కరను ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆమె జీవితంలో ఆమె కోరుకున్నది ఇచ్చాడు. ఇక్కడ అడుగుతుంది, నాకు ఒక మగబిడ్డను దయచేయమని ఆమె అడిగినప్పుడు దేవునికి ఆమె చేసిన మొర్ర దేవుడు ఆలకించాడట. ఆలకించి ఆమె జీవితంలో ఆమె కుమారుని కనిన తర్వాత కొన్ని దినాలు ఆయన్ని పెంచి తీసుకొని వచ్చి దేవునికి అప్పగించేసింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు ఇచ్చే దేవుడు. మనకు లేదు అనుకుంటున్నాం, అబ్రహాముకి సంతానం లేదు. దేవుడు ఏం చెప్పాడు, నీకు ఆకాశపు నక్షత్రాలలాగా ఇసుక రేణువులాగా ఇస్తానని చెప్పాడు. అన్నాకి సంతానం లేదు. అన్నా కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆ మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆమె యొక్క మొర్రను ఆలకించి ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు.
ఆమెకు కుమారుని ఇచ్చాడు ఇక్కడ. అలాగా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చేవాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగినట్లయితే ఆయన మన జీవితాలకి మేలుని ఇచ్చేవాడు, దీవెన ఇచ్చేవాడు, మన అక్కర్లను మనకి అనుగ్రహించేవాడు అని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపనిచ్చాడు, ఆయన కాపుదలనిచ్చాడు, ఆయన పద్ధతినిచ్చాడు. ఇంకా చెప్తున్నాడు కదా, నీకు ఏమి కావాలో అడుగు, దాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, మన జీవితాలకి జీవాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. మన జీవితాలకి జీవాన్ని ఇచ్చాడట. చూడండి, రోమపత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? ఆయన ఎవరట? మనము అడిగినప్పుడు మనకి ఇచ్చేవాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మృతులను జీవింపచేసేవాడట. మృతులను జీవింపచేసేవాడు. ఆయన మృతములో నుంచి మనల్ని విమోచించేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మృతుల్లో నుంచి విమోచించేవాడు. కనుక మనము దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని మనం అడిగినట్లయితే ఆయన మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆయన మనకి ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి ఇవ్వకుండా ఉండేవాడు కాదు. అది ఎలాంటిదైనప్పటికీ కూడా మనం అడిగితే ఆయన మనకి కాదనకుండా అనుగ్రహించే దేవుడు. కనుక ఆయన మృతులను సైతము సజీవులుగా చేసేవాడు. ఆయన జీవాన్ని ఇచ్చేవాడు అంటున్నాడు. మృతుల్ని సజీవులుగా చేయటం అంటే ప్రాణాన్ని ఇవ్వటం, జీవాన్ని ఇచ్చేవాడని చెప్తున్నాడు. ఆయన మనకి జీవాన్ని ఇచ్చి మన జీవితాలకి మేలు చేసేవాడు అంటున్నాడు. యోబు గ్రంథంలో కూడా మరి 33వ అధ్యాయంలో 4వ వచనంలో, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను. హల్లెలూయా. ఏమన్నా అండి, ఇక్కడ దేవుడు నన్ను సృజించాడట. దేవుని ఆత్మ నన్ను సృజించింది. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను అని మాట్లాడుతున్నాడు. మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు, అందుకని ఆది కాలంలో కూడా ఆయన మట్టితో ఆ రూపాన్ని చేసి ఏం చేశాట, ఆ బొమ్మకు నాసికా రంధ్రాల్లో తన యొక్క జీవాత్మను ఊదాడట. తన జీవాన్ని ఊదాడు. ఆ జీవాన్ని ఊదినప్పుడు ఆ వ్యక్తి, ఆ బొమ్మ ఏమైందట, మట్టి స్వరూపము జీవించే ప్రాణి అయిందట. అంటే దాని అర్థం ఏంటంటే జీవాన్ని ఇచ్చే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకేం చేశాడు? జీవం ఇచ్చాడు, కాపుదలనిచ్చాడు. ఈ సంవత్సరం అంతా మనకు కావాల్సినటువంటి ప్రాణాన్ని దానం చేశాడు. ఆయన ప్రాణదాత. అందుకే మనం చనిపోకుండా ఉండటం కొరకే మన కొరకు ఆయన చనిపోయాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రాణదాత కాబట్టి మన జీవితాలకి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు అని చెప్తున్నాడు. అడిగిన వాటిని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనం అడగకపోయినా కానీ కొన్నిటిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవితాలకి ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. ఇంకా మనం చూస్తూ ఉంటే మన జీవితాలకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. జ్ఞానంతో నింపాడని చెప్తున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొదవై ఉంటే వారు ఏం చేయాలంట? దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని అడగండి అని చెప్పేసి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్నాడలా వాడు దేవుని యొద్దకు వచ్చి దేవుని అడగవలేను. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు అంటున్నాడు. ఎందుకయ్యా అంటే బుద్ధి, జ్ఞానము, వాటి సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో దాచబడి ఉన్నాయి, ఆయనలో అవి సమృద్ధిగా ఉన్నాయి. కనుక మనకు అవసరమైతే మనం అడిగితే ఇచ్చే దేవుడు.
ఉదయాన్నే లేవగానే ప్రభా రాత్రంతా కాపాడేవు నాయన, ఈ దినమంతా నేను సజీవుడిగా ఉంచుకొని మనం చెప్పుకొని ప్రార్థన చేస్తాం చాలామంది కదా. పడుకుంటప్పుడు కూడా ప్రభా ఇదిగో ఈ దినమంతా కాపాడేవు తండ్రి, ఈ రాత్రి అంతా కూడా మంచి నిద్ర వచ్చి మళ్ళా లేచే అవకాశం నాకు దయచేసి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే మన ప్రాణం అనేది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగి మనం దాన్ని దినదినం మనం పొందాలి. అలాగే జ్ఞానం అనేది మన చేతుల్లో లేదు. జ్ఞానము బుద్ధి వాటి సర్వ సంపదలు ఆయనలోనే మనకి గుప్తమై ఉన్నాయి. కనుకనే ఆయన ద్వారానే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. కానీ ఆయన లేకపోతే జ్ఞానం అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఆయన లేకపోతే మనం అందరం కూడా ఏమైపోతామని అంటే అజ్ఞానం అయిపోతాం. అందుకే ప్రసంగం 2వ అధ్యాయం 26వ వచనంలో ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. ఏమన్నా అండి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలంటే అంటే ఆయన ఎందుకు మనం ఇష్టం కలిగిన వారంగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి, ఆయన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారట, మనకి కావలసినటువంటి జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు అని చెప్తున్నాడు. వాటిని అనుగ్రహించేవాడు. అవి మనకు కావాలంటే దేవునిలో మనము అడగటం మాత్రమే కాదు, ఆయన ఎందు మనము ఇష్టపడిన వారంగా ఉండాలి, ఆయన అంటే మనము ప్రేమ కలిగిన వారంగా మనము ఉండాలి అని చెప్తున్నాను. సామెతల్లో కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి రాసిన దానికంటే ముందుగా ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ సంవత్సరం అంతట్లో కూడా మనం అనుకుంటాం మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనము దాటుకుంటూ వచ్చేసాము, లేకపోతే మనకి వివేచన ఉంది కాబట్టి మనకి తెలివి ఉంది కాబట్టి మనం బ్రతుకుతా వచ్చామని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తాడు ఇక్కడ అది మంద కాదు, కానీ ఆయనలో ఉన్న వాటిని ఆయనందు ప్రేమ కలిగి ఆయనందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసంతో మనం ఉన్నాము. కనుక దేవుడు ఏం చేస్తాడంట, వాటిని మనకి ఇచ్చి మనము ముందుకు నడవటానికి అవకాశాన్ని దేవుడు కలిగించాడు అని చెప్తున్నాను. అలాగున మరి మన జీవితాల్లో కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని బుద్ధిని వాటి సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచాడు అని చెప్తున్నాడు. ఆయన జ్ఞానం మాత్రమే కాదు, ఆయన జీవాన్ని మాత్రమే కాదు, కానీ ఆయన మన జీవితాలకి జయాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం మన జీవితాలకి జయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన జయించిన వాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 57వ వచనంలో ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నా అంటే మనకు ఆయన జయాన్ని అనుగ్రహిస్తున్నాడట. మన జీవితాల్లో జయమిచ్చాడు. జయం అంటే దేని మీద? అన్నిటి మీద కదా. జయం అంటే మనకి ఏదైతే పరీక్షగా ఉంటుందో వాటన్నిటి మీద జయమిచ్చాడు ఆయన. మనకు వచ్చిన శత్రువు మీద జయమిచ్చాడు. మనకు కలిగిన ఇరుకులు ఇబ్బందుల మీద ఆయన జయమిచ్చాడు. మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా ఆయనతో పాటు జయోత్సాహాన్ని కలిగి ఉండటానికి మనలను నడిపిస్తున్నాడని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన జయించాడు అంటున్నాడు. ఆయన జయించాడు. నేను లోకాన్ని జయించాను కనుక నాతో ఉన్న మీరు కూడా లోకాన్ని జయించాలని చెప్పాడు. ఆయన జయించలేకపోతే మనకు జయం కలుగుద్దా? ఓడిపోయే వాళ్ళ పక్షం ఉంటే మనం జయం పొందగలుగుతామా? పొందలేము. ఆయన లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరి సమస్తమైనటువంటి వాటిని దేవుడు జయించాడు. సమస్తాన్ని ఆయన జయించాడు కనుక అంటున్నాడు కదా, నేను జయించాను కనుక మీరు కూడా నాతో ఉంటే జయించేవారుగా ఉంటారని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క జయము చేత జయింప చేయబడి ముందుకు సాగుతున్నాం. కానీ
మన జయము కాదది. చాలా పర్యాయాలు పాత నిబంధనలో మనము రాజుల గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ రాజుల యొక్క జీవితాల్లో ఇశ్రాయేలుకి దేవుడు అనేక పర్యాయాలు జయమిచ్చాడు. ఆ జయము ఎలాగిచ్చాడయా అంటే వాళ్ళు పొందిన జయము కాదది. వాళ్ళకు వాళ్ళు యుద్ధాలు చేసింది కాదు. వాళ్ళకు వాళ్ళుగా ఏదో పోరాటం చేసి వాళ్ళు గెలిచామని చెప్పుకున్నది కాదు. వారు ఐగుప్తులో నుంచి బయటకు వస్తూ ఉంటే అక్కడ ఎరుకోకు వచ్చినప్పుడు ఏమైంది? ఎరుకోలో వాళ్ళు ఆ గోడను కూల్చారా? లేదు. ఎవరు కూల్చారు వాటిని? దేవుడు కూల్చాడు. ఎరుకో గోడల్ని వాళ్ళు గుణపాలు తీసుకొని, సుత్తులు తీసుకొని, మనాటాలు తీసుకొని వాళ్ళు కొట్టి వాటిని పడగొట్టలేదు. ఆ ఎరుకో గోడలను ప్రాకారాలని కూల్చిన వాడు ఎవరయ్యా అంటే దేవుడే అని చెప్తున్నారు. ఆయన వాటిని కూల్చి వాళ్ళకి జయమిచ్చాడు. అలాగే ఇంకా మనం చూస్తూ ఉంటే రాజుల గ్రంథంలోనే ఇశ్రాయేలుల యొక్క జీవితాల్లో అనేక మంది శత్రు రాజులు వారి మీద యుద్ధానికి వచ్చారు. అషూరీలు వచ్చారు, అమాలేకీలు వచ్చారు, ఇలాగా ఫిలిస్తీన్లు వచ్చారు. ఇలాగ ఎంతోమంది వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారిని పారతోలాడు, వారిని తరిమి కొట్టాడు. ఒక దినాన దేవుడు చెప్తున్నాడు, అదిగో ఆ యొక్క దారంతా కూడా గోతులు తీసి ఉంచమని చెప్పాడు. గోతులు తీసి ఉంచినప్పుడు శత్రువులు వచ్చి మాటు వేశారు. ఆ రాత్రి గోతులు తీసినాక రాత్రి ఏమైందంటే ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నిండిపోయింది. ఆ నిండిపోయినప్పుడు ఉదయాన్నే వెలుతురు వస్తూ ఉండగా ఆ సూర్యకాంతి వాటి మీద పడంగానే ఏమవుద్ది? నీళ్ళ మీద పడితే రిఫ్లెక్షన్ వస్తుంది కదా, నీళ్ళ మీద వెలుతురు పడంగానే మళ్ళీ వెనక్కి తిరుగుద్ది. అలాగా ఆ గోతుల్లో నిండిపోయినటువంటి నీళ్ళ మీద పడ్డటువంటి ఆ సూర్యకాంతి ఆ వెలుతురుకి ఏమైందంటే తగనగా మెరిసిపోతా ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా ఆ యొక్క ఆ మాటు కాసినటువంటి స్థలాల్లో వెలిగిపోతా వచ్చింది. దాన్ని చూడంగానే శత్రువులు ఏమయ్యారు తెలుసా? అమ్మో, ఇశ్రాయేలు వచ్చి మన మీద పడిపోయారు అనుకొని వారు పారిపోయారు. వారిని వారే యుద్ధం ఆడుకొని చంపుకున్నారు. అలాగా సమస్తం కూడా అక్కడ విడిచిపెట్టి వాళ్ళని చచ్చిపోయినటువంటి వారు చచ్చిపోయారు, మిగిలిన వారు పారిపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క మెరుపు చేత, ఆ యొక్క వెలుతురు చేత వాళ్ళకి భయాన్ని కలుగు చేసి వాళ్ళు పారిపోయేట్టు చేసినప్పుడు పొద్దున్నే ఇశ్రాయేలు లేచి బయటకు వచ్చినాక ఏమైంది తెలుసా? ఎక్కడ శవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండిపోయి ఉన్నాయి. వారందరూ కూడా గబగబా చూసుకొని జాగ్రత్తగా ఎవరు లేరని తెలిసి వారు వచ్చేం చేస్తారంటే దోపుడు సొమ్ముని పోగు చేసుకున్నారు. యుద్ధం ఇశ్రాయేలు చేశారా? చేయలేదు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వారు చేయలేదు, కానీ ఆయన జయించాడు కనుక వారికి జయమిచ్చాడు దేవుడు. అదే మాట యేసు ప్రభువు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నేను లోకాన్ని జయించాను, నాతో ఉన్న మీరు కూడా జయించేవారు అంటున్నారు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు, రోగాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిలో దేవుడు మనకేమిచ్చాడు? జయమిచ్చాడు. వాటన్నిటిలోంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. కొన్నిసార్లు తెలివిగా ఉన్నాను కాబట్టి తప్పించుకున్నాను అందులోంచి అనుకుంటాను కదా, బలంగా ఉన్నాను కాబట్టి అందులోంచి బయటపడ్డాం అనుకుంటాం. ఇంకా అనేక రీతిలుగా మరి సమయానికి ఆలోచన వచ్చింది కాబట్టి బయటపడ్డాను అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు అది మనము పొందిన జయం కాదు, ఆయన జయించాడు కనుక ఆ జయాన్ని ఏం చేశాడంట? మనకి ఇచ్చాడట. ఆ జయాన్ని మనకి ఇచ్చాడు కనుకనే ఇదేమన్నా అంటే మనం అందరము కూడా జయోత్సాహముతో ఆయన ద్వారా ఊరేగించబడుతున్నాం అంటాడు. ఏం చేస్తున్నామట? జయోత్సాహముతో దేవుని ద్వారా మనం అందరము ఊరేగించబడుతున్నాము. కనుక మన జీవితాల్లో ఆయన జయాన్ని ఇచ్చి ఆయన జయించిన వాడై జయశాలిగా మన జీవితాలకి ఆ గొప్ప జయములో భాగాన్ని ఇచ్చి ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో మనము మరి జయంతో నింపబడి ముందుకు సాగటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాను.
ఆయన జయాన్ని మాత్రమే కాదు కానీ నెమ్మదినిచ్చాడు, విశ్రాంతినిచ్చాడని చెప్తున్నాడు. యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఆయన 11వ అధ్యాయం ఆయన జ్ఞాపకం చేసి ఏమని చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటుంటే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. అది ఎలాంటి భారమైనా కావచ్చు. మానవ జీవితంలో ఈ రోజున విశ్రాంతి అనేది లేదు. మానవ జీవితంలో ఈరోజు నెమ్మది అనేది లేదు. మానవుని యొక్క జీవితం అంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులతో మరి నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా బాధపడుతూ ఉన్నారు. కొంచెం సమయం దొరికితే బాగుండు, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు పిల్లలు మొదలుకొని ముచ్చుకోవడ వరకు కదా. కొద్దిగా టైం ఉంటే నడుము మారుస్తున్నారు, రా అంటే కాసేపు ఉండు రెస్ట్ తీసుకుంటాం అంటున్నారు. పిల్లలు అదే మాట అంటున్నారు, పెద్దోళ్ళు అదే మాట అంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే అలిసిపోయారు. అది ప్రభువు చెప్తున్నాడు కదా, ఆయన మనకి విశ్రాంతినిచ్చేవాడు, ఆయన మన జీవితాలకి కావలసినటువంటి నెమ్మదినిచ్చేవాడు. ఎందుకంటే ఆయనే మనకు కావలసినటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క విశ్రాంతిని కలుగు చేసిన వాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొంది ఉన్నారు అంటున్నారు. ఏం చేశాయంట? శత్రువులందరినీ కూడా నాశనం చేశాడు, శత్రువులందరినీ తరిమేశాడు. అది ఎలాంటి శత్రువు అయినా కావచ్చు, దాని అంతను కూడా దూరపరిచాడు. ఇశ్రాయేలుకి ఇక్కడ వారికి వాగ్దాన దేశంలోకి తీసుకుని వచ్చే ముందు అక్కడ ఎంతోమంది శత్రువులు ఉన్నారు. దేవుడు ఆ కనాను దేశాన్ని వారికి ఇచ్చినప్పుడు అక్కడ 7 రకాల తెగలైనటువంటి వారు ఉన్నారు. ఆ 7 రకాల తెగలను దేవుడు ఏం చేశాడు? దూరపరిచేశాడు. వాళ్ళందరినీ కూడా పారగొట్టేశాడు. వాళ్ళందరినీ పారతోలి దేవుడు చెప్తున్నాడు కదా, మీకు నేను నెమ్మది కలుగు చేస్తున్నాను, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను అంటున్నాడు. విశ్రాంతి అనేది ఎప్పుడు వస్తాయా అంటే, మన చుట్టూ ప్రశాంతంగా ఉంటేనే విశ్రాంతి ఉంటుంది కదా. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 40 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేతులట రక్తంతో నిండి ఉన్నాయట. ఎందుకంటే అన్ని యుద్ధాలు చేశాడు. కానీ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బైబిల్ రాస్తున్నాడు కదా, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 40 సంవత్సరాలు అట రాజ్యము నెమ్మదిగా ఉండదు. రాజ్యం నెమ్మదిగా ఉన్నట్టు కారణం ఏంటంటే ఆ రాజ్యంలో యుద్ధం అనేది జరగలేదు. పోట్లాటం లేకపోతే ఇంట్లో ఎట్లా ఉంటుంది? ప్రశాంతం ఉంటుంది కదా. ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట పోట్లాట అవుతూ ఉంటుంది, తగ్గు అవుతూ ఉంటుంది, గొడవ జరుగుతూ ఉంటుంది. ఇళ్లలోనే, బయట, మరి పట్టణాల్లో, దేశాల్లో ఇలాగ మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. దానివల్ల ఏమవుతుందంటే పోరాటాలు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన జీవితాల్లో అట నెమ్మదినిచ్చేవాడు ఆయనే. ఆయన మనకు నెమ్మదిని ఇవ్వటానికి మన చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా ఆయన నిర్మూలన చేశాడు. వారందరిని నిర్మూలన చేసి మనకి నెమ్మదినిచ్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి నెమ్మదినిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ నెమ్మది మనము కలిగి సంతోషంతో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన దేవుడు మనకి నెమ్మదిని కలుగు చేసేవాడు, అంటే విశ్రాంతిని ఇచ్చేవాడు అని చెప్తున్నాడు. అదే ద్వితీయోపదేశకాండంలోనే 23వ అధ్యాయంలో 14వ వచనంలో అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనియు చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మన జీవితాల్లో మనకి నెమ్మదినివ్వాలంటే, మనకి విశ్రాంతినివ్వాలంటే, మనకి కావలసినటువంటి
ఆ యొక్క ప్రశాంతతను కలుగు చేయాలంటే దేవుడు మనతో ఉండాలని చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధాన కర్త అని చెప్పుకున్నాం. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానానికి అధిపతి ఆయన. ఆయన సమాధాన అధిపతి కనుక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది ఉంటుంది అంతే. ఆయన లేకపోతే అక్కడ నెమ్మది ఉండదు. అందుకొరకే నేను మీ మధ్యలో సంచారం చేస్తానని చెప్తున్నాను. మన మధ్యలో ఆయన సంచారం చేస్తారంటే ఆయన మనతో సంచారం చేయటానికి, మన మధ్యలో ఆయన ఉండటానికి మనం ఏం చేయాలట? మన దగ్గర ఉన్నటువంటి హేయమైన వాటన్నిటిని కూడా మనము తీసివేసి పరిశుద్ధపరుచుకోవాలి అని చెప్తున్నాం. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన వాడు. దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. ఆయన పరిశుద్ధమైన స్థలముల్లో నివాసం ఉండేవాడు. పరిశుద్ధుడు పరిశుద్ధమైన స్థలాల్లో నివాసం ఉండేవాడు కనుక ఆయన మనతో ఉండాలంటే మనము కూడా మన జీవితాల్లో ఏం చేయాలంట? ఆ యొక్క ఆయనకి హేయమైన వాటిని తీసివేసినప్పుడు, మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి మన జీవితాల్లో నెమ్మదిని కలిగించేవాడుగా ఉన్నాడు. మన శత్రువులను మనకి అప్పగించేవాడుగా ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందించడానికి ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాం. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చే దేవుడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడు. ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మనకు కావాల్సింది మనం అడిగితే ఆయన ఇస్తాడు. మనం అడగటం మాత్రమే కాదు, కానీ ఆయనే మనకి కొన్నిసార్లు అడగకుండా కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. అడగక ముందే మన అక్కర్లు తీర్చిన దేవుడు, ఎరిగిన దేవుడు ఆయన ఎరిగిన దేవుడు, తీర్చే దేవుడు. మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ ఆ ప్రభువుని మనం స్తుతించి ఆయన మహిమపరుస్తూ ఆయన బిడలగా మనము దేవాన్ని ఇచ్చేవాడవు కనుక నీకు వందనాలు, ఎల్లప్పుడూ మాతో ఉండు నాయన అని మనం ప్రభువుని మనము ఆహ్వానించుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం అందరం కూడా సంతోషంతో ముందుకు సాగాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సంవత్సరం అంతా కాపాడి క్షేమంతో నింపి మన జీవితాల్లో ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన జయాన్ని ఇచ్చాడు, ఆయన విశ్రాంతిని నెమ్మదినిస్తున్నాడు. అలాగే అబ్రహాము ఎలాగైతే అడిగాడో, హన్నా ఎలాగైతే అడిగిందో, భక్తులు ఎలాగైతే దేవుని దగ్గర వేడుకున్నారో అలాగే మనం కూడా ప్రభువుని అడిగి ఆయన దగ్గర మనం వేడుకోవాలి అని చెప్తున్నాం. అలాగే వేడుకున్నప్పుడు అడిగిన వారి అక్కర్లను తీర్చే దేవుడు ఆయన. అడిగిన వారి అక్కర్లను తీర్చే దేవుడు ఆయన. కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటట్లుగా, మనలో ఉండేటట్లుగా మనము ఆ ప్రభువుతో మనం ముందుకే సాగాలి. అలాగే సాగటానికి దేవా నీ కృపను మాకు దయచేయి నాయన, మమ్మల్ని బలపరచు దేవా తండ్రి. నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని దీవించి నీ యొక్క నామములో మేము ఇదిగో సంవత్సరం అంతా జీవంతో ఉండటానికి, సంవత్సరం అంతా ఇదిగో జ్ఞానంతో ఉండటానికి, సంవత్సరం అంతా జయాన్ని కలిగి ఉండటానికి, సంవత్సరం అంతా నెమ్మదిని కలిగి మా జీవితాల్లో సంతోషంతో ముందుకు సాగటానికి మాకు సహాయం చేయి ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవాన్ని కృపను మాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించారు.